మమ్మీ టీవీ చూసి బోర్ కొడుతుంది, స్పైసీగా చేయొచ్చుగా. ఏం చేయరా? ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ నేనా టమాటా రైస్ చేయొచ్చుగా. తింటావా? తింటా. టమాటా రైస్ అయితే ఒక ఉల్లిపాయను 2 పచ్చిమిరపకాయలు అనమాట, 3 టమాటాలు. 3 టమాటాలు ఉంటే సరిపోతుంది. మనం పులుపుని బట్టి అనమాట, ఎక్కువ వేసుకుంటే పులుపు ఎక్కువ అవుతుంది, అందుకని 3 వేసుకుంటాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కొంచెం లవంగా ఇలాచి పట్ట అనమాట. తాలింపు గింజలు వేసుకుంటాను. సో నేను కొంచెం మంచిగా స్పైసీగా ఉండాలని చెప్పేసి చూసారా. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసాను. మంచి స్మెల్ వచ్చింది. టమాటా రైస్ అంటేనే చాలా రకాలుగా చేసుకుంటారు. నా స్టైల్లో ఈ టమాటా రైస్ అనమాట చాలా బాగుంటుంది. స్పైసీగా పిల్లలకి తింటాకి కొత్తగా కనిపిస్తుంది. కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట. టమాటా రైస్ అంటే మెయిన్గా మన కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువగా ఏగడం అవసరం లేదు. అది దీంట్లో టమాటా, సాల్ట్ 1 స్పూను, పసుపు, స్పైసీగా కావాలి కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసి ఆఫ్ వేసుకున్నాను. ఈ టమాటా పేస్ట్ అయితే పచ్చి వాసన అంతా పోయింది. ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడేమో వండి పక్కన పెట్టుకున్న రైస్ అనమాట. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్లో ఎలా వేసుకుంటామో అలా. స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలు. ఇది లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. టమాటా రైస్ అయితే ఇదిగోండి చక్కగా రెడీ అయిపోయింది. స్పైసీగా ఎంత మంచి ఫ్లేవర్. అసలు మాకైతే బయట వర్షం బాగా, అసలు చల్లగాలి, అసలు బయట అయితే చల్లటి వాతావరణం అనమాట. తుఫాన్. ఈ తుఫాన్లో బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోలేం కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా టమాటా రైస్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒకసారి తింటే వదిలిపెట్టరు. చూసారా ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. 5 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. ముందు బిట్టుగా అడిగి తింటుంది. బిట్టు దానికోసం టమాటో రైస్ రెడీ. నీకోసం వెయిట్. స్పైసీ ఉంది, సూపర్. దీంట్లో నిమ్మకాయ జరుగుతుంది. నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు. దీంట్లో వేసాం కదా పచ్చిమిర్చి, ఆ పులుపుతనం వెళ్ళి టమాటా జ్యూస్ వేసాం కదా, అది వెళ్ళి చాలా పుల్లగా బాగుంది. సాటిస్ఫైడ్.